నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఆయన నిన్న కొన్ని కీలక కామెంట్స్ చేశారు. 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను, వారం వారం కలెక్టరేట్లకు వచ్చి కలెక్టర్స్ల పర్ఫార్మెన్స్ చూస్తాను. అసలు ఏం జరుగుతుంది? ఇది వరకు చూస్తే 3-4 ఏళ్లలో వచ్చేది మనదే అధికారం అనే జగన్మోహన్ రెడ్డి సడన్ గా 10 రోజులకే ముఖ్యమంత్రిని అవుతాం అనడం వెనకాల భారీ కుట్ర దాగి ఉందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మనమే అధికారంలోకి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పేవారు. మరి అప్పట్లో కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి అంటూ తెగ వైరల్ అయిందండి సోషల్ మీడియాలో. మరి ఇప్పుడేమో 10 రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాను, వారం వారం కలెక్టరేట్కి వస్తాను, కలెక్టర్ల పర్ఫార్మెన్స్ తెలుసుకుంటాను. ఏంటి పరిస్థితి ఏంటి? గడిచిన 5 ఏళ్ళలో ఎప్పుడైనా కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అడిగి తెలుసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఇప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్గా కలెక్టర్స్ని పర్ఫార్మెన్స్ అడుగుతాను అనడంలో ఏదైనా కుట్ర ఉందంటారా? మొత్తానికి 10 రోజుల్లో ముఖ్యమంత్రిని అవుతాను అనడం దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రావడంలో 3 అంశాలు ఉన్నాయి. ఆయన రాకమునుపు ఏం జరిగింది, ఆయన వచ్చి పరామర్శించిన తర్వాత ఏం జరిగింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ 3 పాయింట్లు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ కంటే వచ్చే ముందరగా, అంటే ఎప్పుడు వచ్చారు, తుఫాన్ ఎప్పుడు వచ్చింది అనేది కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం. మొంతా తుఫాను వచ్చి వెళ్ళిపోయిన వారం రోజుల తర్వాత ఈయన తీరిగ్గా చూసుకొని రావడము, అంటే ప్రజలు వేసినటువంటి కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరదాల మాటున తిరిగినటువంటి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పొలాల గట్ల మీద నడిచే విధంగా చేసింది అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వేయనటువంటి ఓటు, కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో చూసి పరామర్శించే స్థాయి నుంచి, పరదాల మాటున తిరిగేటువంటి స్థాయి నుంచి ఈరోజు పొలాల గట్ల మధ్య అంటే పాదాలతో నడిచేటువంటి స్థితికి తీసుకొని వచ్చింది ఓటు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. సరే, ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే రైతులకు ఆయన కాలంలో కూడా తుఫాన్లు రావడం జరిగింది, వరదలు రావడం జరిగింది, వానలు ఎక్కువ వచ్చి జరగడం జరిగింది. ఆయన ఏకంగా రెడ్ కార్పెట్ వేసి ఒక స్టేజ్ పెట్టేసి పరామర్శించినటువంటి ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంది? పరామర్శ చేసిన తర్వాత మొంతా తుఫాను కాదు, ఈ 18 నెలల కాలంలో 16 తుఫాన్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారే ఈ పెద్ద మనిషే తుఫాన్లు తెప్పిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందరికీ డిప్రెషను, పరిపాలన బాగాలేదు. మీరు ఇందాక చెప్పారు 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతా, తర్వాత అది చెప్తూనే చంద్రబాబు నాయుడు గారేమో లండన్కి వెళ్తాడు, ఈయన కొడుకేమో క్రికెట్ చూడడానికి వెళ్తాడు, రాష్ట్ర ప్రజలను ఎవరు పట్టించుకునేది అనేది 7 రోజుల తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, అంత సానుకూలంగా ఉన్నటువంటి వచ్చిన పరిస్థితుల తర్వాత తీరిగ్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021 నవంబర్ 19వ తారీఖున ఇదే ఆనాడు తుఫాను ప్రభావం ఉండి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన, కేంద్ర వాతావరణ శాఖ, రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన, ఆడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి ఈ నీళ్ళ క్యూసెక్కులు డ్యాములు నింపే ప్రాసెస్లో అప్రమత్తం లేకపోయేసరికి ఏకంగా సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి, ఐ రిమెంబర్ నవంబర్ 19, 2021 సంవత్సరం 46 మంది ప్రాణాలు నైటుకు నైటు కొన్ని ఊర్లు కొట్టుకుపోవడం జరిగింది. ఎనుములు కానీ, వస్తువులు కానీ, పొలాలు కానీ మొత్తం అంటే పంట మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఆ ప్లేస్కి స్వయంగా నేనే వెళ్ళడం జరిగింది. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక ట్రస్ట్, ఒక ఎన్జిఓ తరపున, కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ తరపున నేను కూడా వెళ్ళి స్వయంగా అక్కడ సర్వే చేసి కనీసం ఆ ఎన్జిఓ తరపున దుప్పట్లు, రగ్గులు, ఆహార వస్తువులు ఇవ్వాల్సినటువంటి ఆ ఎన్జిఓ తరపునలో పాల్గొన్న దానిలో నేను కూడా ఉన్నా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజుల తర్వాత ఆ అన్నమయ్య డ్యాము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అంటే బాధిత గ్రామాలలో ఎన్ని రోజుల తర్వాత పర్యటన చేశారంటే 13 నుంచి 14 రోజులు, అంటే 2 వారాల తర్వాత పర్యటన చేశారు. నవంబర్ 19 జరిగితే డ్యాము కొట్టుకొని పోతే డిసెంబర్ 2వ తారీఖున తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పర్యటన చేస్తారు. ఈ బొద్దుడికి అన్నమయ్య డ్యామ్ కట్టినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ బాధిత గ్రామాల్లో ఏదో ఇచ్చినామంటే అన్నట్టుగా కొంత డబ్బు, కుటుంబానికి ఇంత డబ్బు ఇచ్చేసి సరిపెట్టుకోండి అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి. మరి తద్వారా ఈరోజు అక్కడ ఏ స్థాయిలో ఉంది ఆ పార్టీ పరిస్థితి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వచ్చింది. అంటే
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, మరి గతంలో ఆయన టైంలో జరిగినటువంటి పరిణామాలు కానీ అన్నీ మనం గమనించినట్లయితే సొంత జిల్లాలోనే వరదల కారణంగా కొట్టుకొని పోతే తీరిగ్గా 14 రోజుల తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 7 రోజుల తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరిగ్గా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి ఒక రైతు అట్లా చూస్తా ఈయనకి ఏమైంది అన్నట్టుగా చూశాడు. 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు, కలెక్టర్లను నేను అంటే అందుకేనా అండి ఒక్క రోజులో పంట నష్టం ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారని మాట్లాడుతున్నారు? అంటే ఆయనలాగా ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకోవాలని ఆయన ఉద్దేశమా, లేదంటే నిజంగా ఆయన కూడా తుఫాను ప్రాంతంలో ఆర్టీజీఎస్లో కూర్చొని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అతి ముఖ్యంగా విద్యుత్కి సంబంధించినటువంటి సిబ్బందిని మనం ఖచ్చితంగా అభినందించాలి. అదేవిధంగా అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అంత భారీ చెట్లు కూడా పడిపోతే పొద్దున కల్లా యథావిధిగా చేసినటువంటి పరిస్థితి. నైట్ మొత్తం పని చేస్తూనే ఉన్నారు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది, విద్యుత్ సిబ్బంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఆనాడు హుదుహుదు తుఫాన్ అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ ప్రాంతానికి వచ్చి హుదుహుద్ అప్పుడు వారం రోజులు అక్కడే క్యారావాన్లో బస్సులోనే స్టే చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నేడు మరలా మొంతా తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక శుభకార్యం, నారా రోహిత్ గారి యొక్క పెళ్లి. అయినప్పటికీ మళ్ళీ ఆర్టీజీఎస్లో కూర్చొని సమీక్ష చేసిన తర్వాత అంత పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత వెంబడే మళ్ళా ఏరియల్ సర్వే కోసము ఆయన హెలికాప్టర్లో బయలుదేరి ఎంత నష్టం వచ్చిందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది నివేదిక. అంటే ఒక బాధ్యతకరమైనటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఒక బాధ్యత లేనటువంటి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చేసేది ఎలాగో చేస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారు. అభినందించాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, ఏంది ఈ మాటలు అని చెప్పేసి ఈరోజు వైజాగ్ ప్రాంత వాసులు అక్కడ ఆ తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అనుకొని నవ్వుకునేటువంటి పరిస్థితి నెలకొంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.